హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఆస్ట్రబుల్. ఈరోజు నేను మీకు మీ పర్సన్తో మీకు పాస్ట్ లైఫ్ అంటే గత జన్మలో మీరు ఎలా ఉండేరు, ప్రస్తుత జన్మలో ఎలా ఉన్నారు, ఫ్యూచర్లో రాబోయే జన్మలో ఎలా ఉండబోతున్నారో ఈరోజు చూస్తాం. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎవరితో అయితే కనెక్షన్లో ఉన్నారో వాళ్ళతో మీకు పాస్ట్ ఎలా ఉండింది, పాస్ట్ బర్త్లో ఎలా ఉండేరు మీరు వాళ్ళతో, అండ్ ప్రజెంట్ ఎలా ఉన్నారు, అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారో చూస్తాం. ఓకే, ఇక్కడ ఏమంటే పాస్ట్ లైఫ్లో గత జన్మలో మీరు ఈ వ్యక్తితో ఏదో ఒక విద్యా సంబంధిత బంధంలో ఉండేరు. అంటే మీది గురు శిష్య సంబంధం కూడా అయి ఉండొచ్చు మేబీ. జీవితంలో ఏదైనా ఒక పెద్ద పాఠం నేర్పించే అనుబంధం, కానీ ఈ అనుబంధంలో క్లారిటీ కంటే నేర్చుకునే విషయాలు ఎక్కువగా ఉన్నాయి. అనేక ఆలోచనలు అంటే డౌట్స్ మీ ఇద్దరిని భిన్న దిశలకు తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ అవన్నీ కొత్త అవకాశాలకు దారితీయబోతూ ఉంటాయి. మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోబోయేటప్పుడు మీకు వచ్చే డౌట్స్ వల్లనో లేకపోతే మీ ఆలోచనల వల్లనో మీరు పాస్ట్ లైఫ్లో వేరు అయిపోయినారు. భిన్న దిశల కంటే వేరుగా మీరు అయిపోయినారు పాస్ట్ లైఫ్లో. కానీ ఇప్పుడు అవన్నీ మీకు కొత్త అవకాశాలు తీసుకొచ్చేదానికి రావచ్చు. కొత్త అవకాశాలను, న్యూ పాసిబిలిటీస్ ఇక్కడ ఇచ్చినారు కదా, ఫర్ న్యూ ఆపర్చునిటీస్ అండ్ పాసిబుల్ ఫర్ యువర్ లైఫ్. ఇప్పుడు రావచ్చు, మీకు కొత్త అవకాశాలు రావచ్చు. అండ్ ప్రస్తుత జన్మలో వచ్చి మీ ఇద్దరి మధ్య కార్మిక్ క్లారిటీ రావడానికి సమయం వచ్చింది. మీరు గతాన్ని వదిలిపెట్టి ఈ సంబంధాన్ని అంగీకరించి ముందుకు సాగాలి. ఒకరినొకరు పూర్తిగా అంగీకరించగలిగితే ఈ సంబంధం బలపడుతుంది. ఇది మీరు గత జన్మలో నేర్చుకున్న లైఫ్ లెసన్స్ మీద ఆధారపడి ఉంది. ఓకే, అండ్ ఫ్యూచర్ బర్త్లో మీరిద్దరు ఏం చేస్తారంటే నెక్స్ట్ బర్త్లో ఈ పర్సన్తో ఎమోషనల్, స్పిరిచువల్, ఫిజికల్ లెవెల్లో సంబంధాన్ని మీరు పొందుతారు. ఇది మిమ్మల్ని ఎమోషనల్గా హీల్ చేస్తుంది. ఇది ఒక సీక్రెట్ యూనియన్ అవుతుందన్నమాట. అండ్ సోల్ లెవెల్ కనెక్షన్ అయి ఉంటుంది. మీరిద్దరూ గత జన్మల కార్మిక్ బ్యాగేజ్ని పూర్తిగా క్లియర్ చేసుకున్నాక మీరిద్దరూ కలుసుకుంటారన్నమాట. పవిత్రమైన ప్రేమగా మారుతుంది. గత జన్మ మీరు బహుశా చాలా నేర్చుకున్నారు, కానీ మీ ఇద్దరి మధ్య ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదు, అది చాలా తక్కువగా ఉండింది. ప్రస్తుత జన్మలో అయితే మీరు యాక్సెప్టెన్సీ నేర్చుకుంటున్నారు. అంటే ప్రేమతో అంగీకరించడం, తనతో ఆర్గ్యుమెంట్ చేయకుండా తను చేసే అన్నిటినీ ప్లస్ ఆర్ మైనస్ని ప్రేమతో అంగీకరించడం, న్యాయం కోసం ప్రయత్నించడం, ఇలా చేస్తున్నారు. నెక్స్ట్ బర్త్లో వచ్చి ఇది ఒక హయ్యర్ స్పిరిచువల్ యూనియన్ అనమాట. ఎమోషనల్, రొమాంటిక్ మరియు అఫెక్షనేట్లీ మీరు ఒకరితో ఒకరు ఆత్మీయంగా కలుస్తారు. అంటే ఇప్పుడు చూడంగానే ఇప్పుడు మగధీర పిక్చర్లో చూసారు కదా, ఒక హ్యాండ్స్ జస్ట్ టచ్ అయితేనే వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్స్ వచ్చేస్తుంటాయి. అలాగా మీరు నెక్స్ట్ బర్త్లో ఈ పార్ట్నర్తో అన్ని రకాలుగా ఎమోషనల్గా, రొమాంటికల్గా, చాలా అఫెక్షనేట్లీగా మీరు ఒకరితో ఒకరు కలుసుకుంటారు నెక్స్ట్ బర్త్లో. ఈ సంబంధం ప్రతి జన్మలో మీరు లెసన్స్ నేర్చుకుంటూ ఒక డివైన్ లవ్గా మీ రిలేషన్షిప్ తయారవుతుంది. ఓకే, ఇప్పుడు జన్మలు ఎందరో మాస్టర్స్ అని ఒక బుక్ ఉంది. దానిలో ఒక అమ్మాయికి 80 జన్మలు హిప్నటైజ్లో గుర్తుకొస్తాయన్నమాట. ఆ అమ్మాయి ప్రతి జన్మలో తన చుట్టూ ఉండేవారే వేరు పాత్రల్లోకి వస్తూ ఉన్నారు, కానీ ప్రతి జన్మలో వీరే నాతో ట్రావెల్ అవుతూ ఉన్నారు అని చెప్తుంది ఒక పాయింట్. అది ఎట్లాగంటే మన చుట్టూ ఉండేవాళ్ళే వేరే పాత్రలు. ఇప్పుడు అమ్మగా ఉండేవాళ్ళు అక్కగా ఉండేవాళ్ళు అమ్మగా, బ్రదర్గా ఉండేవాళ్ళు తండ్రిగా ఉండేవాళ్ళు బ్రదర్గా, ఇట్లాగా పాత్రలు మారుతాయి, కానీ సేమ్ పర్సన్స్ ట్రావెల్ అవుతారనమాట మనతో పాటు ప్రతి జన్మలో. అట్లాగా చెప్తుంది ఒక అమ్మాయి. అట్లాగే మీరిద్దరు కూడా ప్రతి జన్మలో లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ మీ రిలేషన్షిప్ని ఒక్కొక్క జన్మలో మీ రిలేషన్షిప్ కొంచెం షైన్ చేసుకుంటారనమాట. ఫస్ట్ మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత అండర్స్టాండింగ్ వచ్చి ఉండొచ్చు, ఆ తర్వాత ప్రేమ రావచ్చు. ఓకే,
ఇట్లాగనమాట ఒక్కొక్క జన్మలో మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఈ రిలేషన్షిప్ని గాఢంగా చేసుకుంటా ఉన్నారు. లెట్ గో ఆఫ్ పాస్ట్ పెయిన్, హోల్డ్ ఆన్ టు డివైన్ లవ్, యువర్ సోల్స్ క్లోజ్ ఈచ్ అదర్ అగైన్ అండ్ అగైన్ బికాస్ సమ్ లవర్స్ ఆర్ ఎటర్నల్. అంటే మీరు ఈ పాస్ట్ పెయిన్ని లెట్ గో చేసేయండి, ఈ డివైన్ లవ్ని పట్టుకోండి. మీ సోల్స్ వచ్చి ఒకరినొకరు కనుక్కుంటారనమాట. ప్రతి జన్మలో ఒకరినొకరు ఎన్నుకొని ఒకరినొకరు మీరు దగ్గర అవుతారు. ప్రతి జన్మలో మీరు దగ్గర అవుతారు. బికాస్ ఎందుకంటే మీ ప్రేమ వచ్చి ఎటర్నల్ అనమాట, డివైన్ లవ్ మీది. అందుకే మీరు ప్రతి జన్మలో మీరు దగ్గరకు వస్తారు, ఒకరి దగ్గర ఒకరు వస్తారు. ఒకళ్ళు చెప్పారు, ఏం చెప్పారంటే మనం ఎవరినైతే వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఒకటే చెప్తా వాళ్ళని పొగడుతా. కొందరు అంటారు షుగర్ కోటెడ్ వర్డ్స్ యూస్ చేయొద్దు, ఏదుండినా డైరెక్ట్గా చెప్పండి అంటారు. మనం వాళ్ళ దగ్గర మైనస్ ఉంటే కూడా నలుగురు ముందర చెప్పకూడదు ఎవరు కూడా. కానీ వాళ్ళ ప్లస్ వచ్చి నలుగురిలో చెప్పొచ్చు, వాళ్ళ మైనస్ ఎవరు లేనప్పుడు చెప్పాలి. అది వాళ్ళు హర్టింగ్గా ఉండదు. వాళ్ళకి అట్లా చేశారంటే మీ మీద ఒక అభిమానం అనేది వస్తుంది. నలుగురిలో వాళ్ళ ప్లస్ పాయింట్స్ చెప్పండి, అది పొగడమే అయ్యుండొచ్చు. కానీ ఎప్పుడైతే మీరు ఒకళ్ళ గురించి ప్లస్ పాయింట్స్ ఎక్కువ చెప్తా ఉంటారో మీ కర్మ వచ్చి క్షయమైపోద్ది. మీలో వచ్చి ఆ ప్లస్ పాయింట్స్ అయితే యాడ్ అయిపోతూ ఉంటాయన్నమాట. మీ లైఫ్ ఇంకా గ్రో అవుతుంది, ఇంకా షైన్ అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇంకొకళ్ళ మైనస్, ఇంకొకళ్ళ నెగిటివ్గా చూస్తా వాళ్ళ మైనస్నే చెప్తా వచ్చారు నలుగురిలో కానీ వాళ్ళ బ్యాక్ కానీ, అట్లాగా మీరు అంతకంతగా తగ్గిపోతారు. మీ ఎనర్జీ లో అయిపోతూ ఉంటుంది. మీ లైఫ్లో అన్నీ మీరు ఏ అయితే ప్రాబ్లమ్స్ వాళ్ళలో రికగ్నైజ్ చేస్తుంటారో ఆ ప్రాబ్లమ్స్ మీ లైఫ్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అందుకే మీరు వాళ్ళని ఎదుటి వాళ్ళ ప్లస్సే చూడండి, వాళ్ళని అందరిలో మెచ్చుకోండి, వాళ్ళని పొగడుతూ ఉండండి. మీ లైఫ్ సూపర్గా గ్రో అవుతుంది. ఇది చాలా సీక్రెట్, చాలా ఎవరికి తెలియని సీక్రెట్. మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్లో వచ్చే చేంజ్ని మీరే చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుందో ఈ కార్డ్స్లో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? మీ పార్ట్నర్ మేషరాశి అయితే హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే స్టే ఆప్టిమిస్టిక్, ఆశావాదంతో ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది. అండ్ మీ పార్ట్నర్ మిథున రాశి అయితే కెమిస్ట్రీ, మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉంది. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే ప్యాషన్, అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంది, మీరు హ్యాపీగా ఉండబోతున్నారు. మీ పార్ట్నర్ సింహరాశి అయితే ఫైనాన్స్ అండ్ కెరియర్, మీ పార్ట్నర్ మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. అందువల్లే మీ ఇద్దరి మధ్య సపరేషన్ అనేది ఉంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఎ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. అండ్ మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే రీకన్సిలేషన్, రీయూనియన్ అవుతుంది. సమ్వన్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఈజ్ రిటర్నింగ్ టు యువర్ లైఫ్, మీ పాస్ట్ పర్సనే మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే గివ్ యువర్ రిలేషన్షిప్ సెకండ్ ఛాన్స్ ఇవ్వండి మీ రిలేషన్షిప్కి. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే హనీమూన్, మీ పార్ట్నర్తో మీరు హనీమూన్ వెళ్తారు. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే ఫ్రీ యువర్ సెల్ఫ్, ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు ఫ్రీగా ఉండండి, మీ లైఫ్ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. మీ పార్ట్నర్ మకర రాశి అయితే రొమాంటిక్ ఫీలింగ్స్, మీ ఇద్దరి మధ్య రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే వర్త్ వెయిటింగ్, మీరు వెయిట్ చేసిన దానికి ఫలితం అనేది లభిస్తుంది. మీ లవ్ లైఫ్లో డివైన్ టైమింగ్ జరుగుతూ ఉంది. ఓకే. అండ్ మీ పార్ట్నర్ మీనరాశి అయితే వెడ్డింగ్, దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ మ్యారేజ్, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని మీరు మ్యారేజ్ చేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.